సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, ఇప్పుడు ఈ ట్రంప్ పుణ్యమా అని గ్లోబల్ గా ఉన్న మార్కెట్స్ అంతా కూడా అతలాకుతలం అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ యూరోప్ కంట్రీస్ సంగతి అయితే అసలు ఇంక చెప్పాల్సిన పనే లేదు. సో మరి ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఏమున్నాయంటారు? ఇప్పుడు యాక్చువల్ గా ఇది నిన్నటి దాకా అయితే అమెరికా చాలా బాగుందండి, మంచి ఫ్లరిష్ గా ఉంది. మీకు అక్కడ స్టాక్స్ చూస్తున్నా కూడా ఒరాకిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ మంచి ర్యాలీలో ఉండేవి, భూమ్ లో ఉండేవి. మన ఇండియన్స్ కూడా FOF అంటారు, అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో ద్వారా కూడా ఫారెన్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్స్ వల్ల అంత డిస్టర్బెన్స్ అయిపోయిందండి మార్కెట్ లో. ఎక్కడ ఏ ఎకానమీ బాగుంది అని అర్థం కావట్లేదు జనాలకి. చాలా చోట్ల అప్పట్లో మంచి ఆపర్చునిటీస్ కనిపించాయి, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి. కానీ టారిఫ్ వల్ల అన్ని పడ్డాయి, అన్ని గ్లోబల్ మార్కెట్స్ పడ్డాయి. ఉన్నంత తక్కువ పడింది ఏదైనా కంట్రీ ఉంది అంటే మనమే. ఇండియాలోనే -4% పడింది, మీద అయితే -14, -10 కూడా పడ్డాయి. ఇప్పుడు ఇట్లాంటి టైంలో మన ఇండియానే కొంచెం లిక్విడిటీగా కనిపిస్తుంది అండి అందరికీ కూడా. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, 2 కోతులు ఒక రొట్టె కోసం కొట్టుకొని 2 పిల్లులు ఒక్కో దగ్గరికి వెళ్తుంది. సో ఆ కోతి ఏం చేస్తుందంటే ఆ రొట్టెని అదే తినేసి ఇద్దరికి జస్టిస్ చేస్తుంది సార్. అలా చైనా US కొట్టుకుంటున్నాయండి. లాభం అవుతుంది ఎవరంటే ఇండియా లాభం అవుతుంది. సో ఇద్దరు మనుషులు కొట్టుకుంటే మూడో వ్యక్తికి లాభం అన్నట్టుగా ఇప్పుడు చైనాకి అటు అమెరికాకి ఇద్దరు కొట్టుకోవడం వల్ల, టారిఫ్ వల్ల, ఇప్పుడు చూడండి మన ట్రంప్ 90 డేస్ దాకా టారిఫ్ తీసేసాడు, ఎక్సెప్ట్ చైనాకి అలాగే ఉంచాడు. సో ఆ రెండు బాగా కొట్టుకుంటున్నాయి. సో మనకి ఆ ఆపర్చునిటీ అంతా ఇండియాకి వస్తుంది రాబోయే రోజుల్లో అన్న ఇది మన ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం 2030 కల్లా ఇండియా నెంబర్ 1 లోకి వెళ్తుంది, 2035 కల్లా ఇండియా కూడా నెంబర్ 1 లో వెళ్తుంది అని అంటున్నారు. అది ఎలా సాధ్యం అని కొంతమంది క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. నెక్స్ట్ రన్నింగ్ రేస్ లో 3 పెరుగుతున్నారు. 1వ స్థానంలో ఒకటి పెరుగుతున్నాడు, 2వ ప్లేస్ లో ఒకడు ఉన్నాడు, 3వ ప్లేస్ లో ఒకడు ఉన్నాడు. అలా పెరుగుతున్నప్పుడు పొరపాటున ఒకటో ప్లేస్ లో ఉన్నవాడు పడ్డాడు, ఒక కాలు పడ్డాడు అనుకోండి, వాడు ఆగిపోతాడు. ఈ రెండో వాడు కూడా కాలు బెనికింది అనుకోండి, వీడు ఆగిపోతాడు. ఆటోమేటిక్గా 3వ నెంబర్ 1 వీడిని చేయకర్లా, వాడితో అయిపోతే ఆటోమేటిక్గా నెంబర్ 1 అయిపోతాడు. అట్లాగే ఇండియన్ ఎకానమీ కూడా రాబోయే రోజుల్లో అలా చైనాలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అలాగే US లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, వాళ్ళిద్దరు ఎకానమీస్ డౌన్ అయిపోతాయి. అక్కడ రెసిషన్స్ వల్ల కావచ్చు, డాలర్ వాల్యూ కూడా పడిపోతుంది అంటున్నారు. ఇంకో వేరే కరెన్సీ, ఆల్టర్నేట్ కరెన్సీ కూడా వస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రాథమికంగా తీసుకుని పెద్ద పెద్ద సర్వేలు ఏం చెప్తున్నాయంటే రాబోయే రోజుల్లో ఇండియా చాలా బాగుంటుంది, ఇండియా షైనింగ్ గా ఉంటుంది. బై 2035 కల్లా కూడా ఇండియా నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళొచ్చు అని మనకి వస్తున్నాయి, రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇట్లాంటి టైంలో ఒక NRIs ఎవరైతే ఉంటారో, చాలా మంది ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఇండియాలో అంతా NRIs గానే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అలా చేయాలి దానికి అయితే సొల్యూషన్ ఏంటంటే గిఫ్ట్ సిటీ అని ఒకటి ఉందండి మనకి గిఫ్ట్ సిటీ వచ్చింది. సో AIF ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి పాన్ కార్డ్ లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే కేవలం డాలర్స్ రూపంలోనే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. త్రూ గిఫ్ట్ సిటీ ద్వారా ఒక లంసమ్ గా కూడా $1,30,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 crore వస్తుందండి దగ్గర. సో అంత అమౌంట్ కనుక వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, AIF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా వాళ్ళు లాభాలు అయితే పొందుతారండి రాబోయే రోజుల్లో. ఇక్కడ మన ఇండియాలో ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు చైనా కంటే కూడా బెటర్ అనుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనం బాగా ముందంజలో ఉన్నాము. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, మనకి గ్లోబల్ గా వస్తున్న ఈ ఇబ్బందుల వల్ల కావచ్చు, రాబోయే రోజుల్లో ఇండియా చాలా మంచి షైనింగ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇట్లాంటి ఇండియాలో మనం కనుక NRIs అయి ఉంటే కనుక అటు దుబాయ్ లో కావచ్చు, సింగపూర్ లో కావచ్చు, లేకపోతే UK, US ఎకానమీస్ లో ఉండొచ్చినా సరే, ఎలాంటి NRIs అయినా సరే AIF లో మనం డాలర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో దాన్ని తీసుకెళ్లాలన్నా కూడా డాలర్ లోనే ఇస్తారండి, మళ్ళీ ఇండియన్ కరెన్సీలో ఎవరు వాళ్ళకి. సో వాళ్ళు హ్యాపీగానే వాళ్ళు డాలర్ రూపంలో మళ్ళీ దానికి ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి గ్లోబల్ మార్కెట్స్ లో ఇప్పుడున్న పద్ధతిలో చూస్తుంటే కనుక రాబోయే 10 సంవత్సరాలు కనుక మనం పెట్టుకుంటే మైండ్ లో ఇది బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు అండి. NRIs కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో రాబోయే రోజుల్లో దీన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడైతే $1,25,000 ఉంటున్నారు, దీన్ని 2 lakhs చేద్దామన్న థాట్ కూడా ఉంది మార్కెట్ లో. మన సెబీ నుంచి అలాంటివి రావచ్చు.
సో అలాంటి జరగక ముందే కనుక ఇప్పుడే కనుక ఎన్ఆర్ఐస్ ఎవరన్నా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి తెలుసుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ గిఫ్ట్ సిటీ ద్వారా కూడా మనకి సూరత్ లో ఉంటుంది గిఫ్ట్ సిటీ అనేది. సో అట్లాంటి గిఫ్ట్ సిటీ ద్వారా కనుక ఆ రూట్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ఆర్ఐస్ కనుక వాళ్ళు అంశంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి $1,25,000. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఎన్ఐఎఫ్ఎస్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో మన ఇండియన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేసి మన ఈ గ్రోత్ ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు దీని మీద టాక్సేషన్ ఎలా ఉంటుంది అంటారు? సార్ ఏఎఫ్ చూడండి, మన ఇండియాలోనే ఇండియన్స్ గా ట్యాక్స్ లేదు. ఫస్ట్ మన ఏఎఫ్ లో ఒక బ్యూటీ ఎందుకు వాళ్ళ ఎక్కువ మంది ఏఎఫ్ మీద మొగ్గు చూపిస్తున్నారు ఈ హెచ్ఎన్ఐస్ అందరూ అంటే కూడా ఇండియాలో వాళ్ళు కట్టే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం ఎంత పెట్టుబడి పెడతామో దానికి సంబంధించిన టాక్సేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళే పైన పే చేస్తారు. ఎందుకంటే మనకి ఏఎఫ్ లో వచ్చేసి 20% అన్లిస్టెడ్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఆపర్చునిటీ ఉంది. 80% లిస్టెడ్ స్టాక్స్, 20% అన్లిస్టెడ్ స్టాక్స్ లో పెడతారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే టాక్సేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. దాని కూడా ఏంటంటే ఎన్ఐవి ఉంటుంది సార్, నెట్ అసెట్ వాల్యూ లాగానే మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఏఎఫ్ కూడా ఎన్ఐవి ఉంటుంది. కానీ ఈ ఎన్ఐవి ప్రతిరోజు డిక్లేర్ అవ్వదు, ప్రతి 10 days కు 15 days ఒకసారి డిక్లేర్ చేస్తారు బాబు నీ ఎన్ఐవి ఇంత అని చెప్పి. సో ఆ క్యాల్కులేషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి ఆ ట్యాక్స్ కూడా వాళ్ళే పైన కట్టేసి మంచిగా ట్యాక్స్ ఫ్రీగా ఇస్తారు. సో మన ఇండియన్స్ కి ఎలాగో ట్యాక్స్ ఫ్రీ ఉందో ఎన్ఆర్ఎస్ కూడా ట్యాక్స్ ఫ్రీయే. సో ఎన్ఆర్ఎస్ కూడా మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు, దీని మీద ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయక్కర్లేదు, ఇండియాలో రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు. చాలా మంది చూడండి ఒకవేళ ఎన్ఆర్ఐగా ఉంటూ ఇండియాలో ఏదన్నా వాళ్ళకి హౌస్ ఉంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అదే ఇండియాలో ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఎన్ఆర్ఎస్ అయ్యి ఉండి అంటే కనుక ఖచ్చితంగా రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. ఎన్ఆర్ఐలో రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇండియాలో రిటర్న్స్ ఫైల్ చేయాలి. కానీ ఈ ఏఎఫ్ ఏదైతే ఉందో అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండియాలోనూ కట్టక్కర్లేదు, రేపు అక్కడ తీసుకెళ్ళినా కూడా ఫారెన్ కి అక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదండి. సో ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా బాగుంటుంది. సో ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ఒక $1,25,000 కనుక క్యాపబిలిటీ ఉంది ఇన్వెస్ట్ తెలుసుకుంటే మాత్రం ఏఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వయా గిఫ్ట్ సిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.